హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఆల్? ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ వెల్. నేను ఇలా ఎందుకంటున్నానంటే ఇప్పుడు మనకి మొంతా సైక్లోన్ ఒకటి జరుగుతుంది కదా. సో దానివల్ల మనం ఎక్కువ నష్టపోతామని అదని ఇదని చాలా న్యూస్లు వస్తున్నాయండి. మరి భయపెడుతున్నారు న్యూస్లో అయితే. సో అదేం కాదండి, మనకి దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటారు, మన గాడ్ ఎప్పుడు మనతోనే ఉంటారు. సో ఏ విషయంలో భయపడొద్దు. తుఫాను ఎక్కువ రాకుండా సో కంట్రోల్ అవ్వాలని, ఏం లాసెస్ జరగకుండా ఉండాలని అందరు మీ పర్సనల్ ప్రేయర్స్లో జ్ఞాపకం చేసుకోండి. మర్చిపోవద్దండి. ఏం జరిగినా ఏమున్నా ఏం లేకున్నా మనకు దేవుడు తోడుగా ఉంటే చాలు కదండి. ఈరోజు ఈవినింగ్కి ఇది కాకినాడ దగ్గర తీరం దాటిద్ది అన్నారు. సో ఆ టైంలో 100 కిలోమీటర్ వేగంతో గాలి బాగా వీచి వర్షాలు కూడా బాగా పడతాయి అన్నారు. మన ఏపీకి ఎక్కువ ఎఫెక్ట్ ఉందండి. కొన్ని న్యూస్లు ఏంటంటే చాలా భయంకరంగా ఉంటాయండి. ఇంకా దానికోసమే ఇంకా మనసంతా పాడైపోతూ ఉంటుంది. కర్నూలు బస్సు యాక్సిడెంట్ కూడా నాకు చాలా బాధగా అనిపించింది. నేను తట్టుకోలేకపోయాను. ఎందుకంటే బస్సులో ఉన్న వాళ్ళు ఉన్నట్టే కాలిపోయారు. సో చాలా బాధ వేసింది. రాకడ అతి సమీపంగా ఉందని నాకు అనిపిస్తుందండి. అది ఎప్పుడు రావచ్చో చెప్పలేం కదా. సో అందరూ రక్షణ పొంది, మారు మనసు పొంది, బాప్తిసం తీసుకొని బల్ల అనుభవంలో ఉంటే మంచిదని మన దైవ సేవకులు ఎంతగానో బోధిస్తున్నారు కదా. సో మనందరం అవి ఫాలో అవ్వాలండి. నేను ఈ చిన్న బ్లాగ్ చేశానండి. అంటే లంచ్ మెను ఏమేమి చేసామో అన్ని పెట్టాను. ఫిష్ ఫ్రై, టమాటో పప్పు, వైట్ రైస్. సో ఫిష్ తినేటప్పుడు కర్డ్ తినకూడదండి, అందరికి తెలిసిందే కదా. సో ఇలా గార్నిష్ చేశాను ఫిష్లు. నాకు బాగా రోస్ట్ అవ్వాలండి, అప్పుడు కానీ నాకు ఫ్రై అయిన ఫీలింగ్ కలగదు ఫిష్. నాకు నాన్ వెజ్ అంతట్లో నాకు ఫిష్, ప్రాన్ ఇష్టం అండి, క్రాబ్స్ ఇవన్నీ ఇష్టం అండి. మటన్, చికెన్ కంటే కూడా అవి చాలా ఇష్టపడతాను. సో ప్లీజ్ కీప్ ప్రేయింగ్ ఫర్ దిస్ మొంతా సైక్లోన్. ఓకే, రిమెంబర్ ఇన్ యువర్ పర్సనల్ ప్రేయర్స్. ఇంకా ఏంటంటే ఫ్రెండ్స్, ఫైనల్గా నా లంచ్ ప్లేట్ ఇలా ఉంది. సో ఇది చూపిద్దామని నేను ఈ వ్లాగ్ చేశాను. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.